అమరావతి రైతులపై తనకు ఎంతో ప్రేమ ఉన్నట్లు బిల్డప్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఇటీవల కొంతమందిని పిలిపించుకొని జగన్ మాట్లాడారు. ఆ సమావేశంలో చంద్రబాబు అమరావతి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, వారితో నమ్మించే ప్రయత్నం చేయడమే కాకుండా తాము మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతి రైతులకు న్యాయం చేస్తామని జగన్ గొప్పలు చెప్పారు. అయితే ఆ మీటింగ్ లో ఒక ప్రశ్నకు జగన్ ఇచ్చిన సమాధానం విన్న వారందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అసలు ఆ ప్రశ్న ఏమిటి, జగన్ ఇచ్చిన సమాధానం ఏమిటి, ఆ వీడియో ఏంటో మీరు కూడా ఒకసారి చూడండి. సో ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అనేది అవసరం లేదు. సీడ్ యాక్సెస్ రోడ్ అనేది రోడ్ విస్తీర్ణం పెద్దదా? సీడ్ యాక్సెస్ రోడ్ అనేది రోడ్ విస్తీర్ణం పెద్దదా? చూసారుగా, కనీసం సీడ్ యాక్సిస్ రోడ్ అంటే ఏంటో కూడా తెలియకుండా అది ఏదో పెద్ద విస్తీర్ణం అనుకొని జగన్ అడుగుతున్న ప్రశ్నలు వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి మన రాజధాని అమరావతిలో అత్యంత కీలకమైన ఈ రోడ్డు గురించి కనీస అవగాహన కూడా లేకపోవటం చూస్తుంటే ఆయన పాలన ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 3 రాజధానులు అంటూ 5 కోట్ల ప్రజల భవిష్యత్తుతో ఆడుకున్న వ్యక్తికి అసలు రాజధాని మ్యాప్ ను కూడా జగన్ చూడలేదు అన్న నిజం ఇప్పుడు ఈ వీడియోతో అందరికీ తెలిసిపోయింది. సాధారణంగా చెప్పాలంటే ఈ సీడ్ యాక్సిస్ రోడ్ అనేది అమరావతి రాజధానికి ప్రాణం వంటిది. విజయవాడ నగరాన్ని అమరావతి ప్రధాన ప్రాంతంతో కలిపే ఈ రోడ్డును భవిష్యత్తులో వచ్చే ట్రాఫిక్ రద్దీని తట్టుకునేలా 8 వరుసలతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. రాజధానికి వెన్నుముక వంటి ఇలాంటి రోడ్డు గురించి కూడా తెలియని వ్యక్తి ఏ ప్రాతిపదికన 3 రాజధానుల ప్లాన్ వేశారని ఇప్పుడు ప్రజలు, రాజకీయ విశ్లేషకులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో చూసిన వాళ్లంతా సోషల్ మీడియాలో జగన్ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. కనీసం అభివృద్ధి పనుల మీద పరిజ్ఞానం లేకుండా ఎలాగైనా చంద్రబాబును తప్పు పట్టాలి, రాజధానిపై విషం చిమ్మాలి అన్న చందాన జగన్ వ్యవహరిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. మైక్ దొరికింది కదా అని వాస్తవాలు తెలియకుండా మాట్లాడి సొంత పరువును తామే తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. కనీసం రాజధాని ప్రాంత భౌగోళిక పరిస్థితి, అక్కడ జరుగుతున్న నిర్మాణ పనుల గురించి తెలుసుకున్న తరువాతే మాట్లాడాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.